అంటే దాదాపుగా ఎప్పుడు కూడా అద్దంకి దయాకర్ రాజ్యాంగము, అంబేద్కరు, రాజ్యాంగ విలువలు లేదు అంటే మాల మహానాడు మీటింగ్లలోకి వెళ్ళినా కానీ కేవలము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మానవులకు సంబంధించినటువంటి భౌగోళిక అంశాలపైనే మాట్లాడుతూ ఉంటాడు. ఈ సందర్భంలో ఒక దేవుడి పేరును వాడాల్సినటువంటి అవసరం వచ్చింది. దేవుడి పేరు మీ జీవితంలో ఇప్పటి వరకు ఈ కులానికి సంబంధించో లేకపోతే ఒక వర్గానికి సంబంధించో పాలిటిక్స్, దేవుడి పేరు గాడ్ పాలిటిక్స్ మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు కదా. ఈ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజ్యాంగము ఈ వర్ణ వివక్షను, కుల వివక్షను చెడగొడుతూ మనిషిని మనిషిగా చేసే ఒక ప్రక్రియ రాజ్యాంగం. రాజ్యాంగాన్ని తొలగిస్తా అని బీజేపీ వాళ్ళన్నా ఇంకెవడైనా దయాకర్ సహిస్తాడా? ఖచ్చితంగా సహించాడు. రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటే దయాకర్ సహిస్తాడా? ఎందుకు దయాకర్ గతం కంటే భిన్నంగా మారిండు అంటే బీజేపీ ఆర్యుల రూపంలో ఉంది. ఓకే, ఆర్యుడు ఈ దేశపోడు కాదు. నేను గతంలో కూడా మీకు చెప్పిన నర్మగర్భంగా బ్రిటిష్ వాన్నే తన్ని తరిమేసినాం మేము, బీజేపీ వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తే వదిలేస్తామని చెప్పి కూడా అన్నా. మొన్న కూడా రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అని అన్నా. కానీ రామునికి బీజేపీకి లింక్ కడుతున్నారు చూసినా. బీజేపీకి రాముడు ఏమి నాయన నన్ను నేను మీకు మాత్రం ఉంటానని చెప్పిండా? చెప్పలేదు. ఇంకా విచిత్రం ఏం తెలుసా, మోడీ ఆడ కూర్చుంటే రాముడు వెనక వచ్చి ఆయన భుజం మీద ఉంటాడు. ఇది అవమానించడం కాదు రాముడిని బీజేపీ అవమానిస్తుందని చెప్తున్నారా మీరు? డెఫినెట్ గా అది. ఎందుకంటే అలా వేసుకోకూడదు. రాముడు అందరి వాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మతం పుయ్యొద్దు అంటది. నేనేమంటున్నా అంటే మోడీ వచ్చైనా అమిత్ షా వచ్చైనా ఈడేమైనా వాళ్ళ అభివృద్ధి సంక్షేమం వాళ్ళ మేనిఫెస్టో చెప్తున్నారా? ఓకే, వాళ్ళ రాముని గురించే చెప్తున్నారు. రాముని గురించి అని అంటే ఒక మతం గురించి ఇప్పుడు ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇవ్వమని అన్నాడు. అది ఎఫెక్ట్ అవుతుంది, ఈసీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎందుకు ఈసీ పట్టించుకోవట్లేదు? ఇదొక లెక్క. కానీ నేను ఇక్కడ నీకు ఇంతకుముందు చెప్పింది ఎందుకంటే చరిత్ర ఆ విధంగా వచ్చిన తర్వాత నువ్వు బీసీ మీరు మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ అది ఫేక్ వీడియోనో రియల్ వీడియోనో అది చూసిన తర్వాత డిసైడ్ అవుతుంది. అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? ఏమైనా పోలీసులు ఇప్పుడు చట్టాన్ని మనం గౌరవించాలి. మీ దృష్టికి వచ్చిందా కేసు అయినట్టుగా? అది ఎవరో పెట్టినట్టుగా నిర్మల పెట్టొచ్చు. అది పోలీసులు దాన్ని తేలుస్తారు. దాని విషయంలో కాదు. ఇప్పుడు నేను ఈ క్షణంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే నువ్వు నిరంతరం బీసీగానో, నేను నిరంతరం ఎస్సీగానో, ఇంకొక ఆయన నిరంతరము ఓసీగానో మహిళా వివక్షణ ఉండడానికి కారణమైన వాళ్ళు రేపు వస్తే ఏం జరుగుతుందో ఆ మీటింగ్లో చెప్పిన. ఓకే, అది వాళ్ళకి ఇది పక్కన పెట్టేసిర్రు వాళ్ళు. రాముని వంశంలో పుట్టినరా అంటే రాముని వంశంలో పుట్టినరా అనేది ఎవరు కాదు. రఘువంశంలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవరు ఇప్పుడు వాళ్ళ పురాణగాథల్లో ఉన్నవాళ్ళు. కానీ రాముడు వంశానికో కులానికో ప్రాంతానికో పరిమితమైన వాడు కాదు. ఎల్లలు దాటి ప్రపంచం మొత్తం వచ్చినవాడు. ఆధ్యాత్మికతకు మరో రూపం. అక్కడ కూడా నేను విమర్శ చేసిన, మీరు చూసిండ్రో లేదో. రాముణ్ణి ఒక్కడిని ఎందుకు పెట్టిండ్రు? సీతా సమేత రాముణ్ణి. మన భద్రాచలంలో ఏమున్నది? సీతా సమేత లక్ష్మణ ఆంజనేయుడు ఉంటాడు. సో మోడీ గారు ఒక్కడు ఉన్నట్టు రాముడు ఒక్కడు కాదు నాయన. రాముడు వసుదైక కుటుంబ యొక్క పాలకుడు. అంటే భార్య లేనోడు అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు మోదీ విషయం. అది మోదీ విషయం. అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ కూడా పెళ్లి కాలేదనేటువంటి ఆ మాట కూడా వస్తూ ఉన్నది. మీ నాయకుడికి కూడా ఇంకా మాట వస్తా ఉంది. శ్రీనుకు పెళ్లి కాకముందు ఎట్లున్నాడు, పెళ్లి అయినాక ఎట్లున్నాడు? ఓకే, అద్దంకి దాకరు పెళ్లి కాకుండా బాధ్యతలు ఉంటాయి. బాధ్యత లేనట్టుగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే పట్టించుకో. ఇదే మాట మోదీ విషయంలో మాట్లాడినటువంటి మాటనే రాహుల్ గాంధీ కూడా. రాహుల్ గాంధీ పెళ్లే చేసుకోకుండా దేశం కొరకు త్యాగం చేస్తుండగా నువ్వు అట్లా కాదు కదా. ఓకే, మీరు చిన్నమ్మ ఉన్నది ఆమెను ఎందుకు వెళ్ళుకోవట్లేదో చెప్పట్లేరు. ఓకే, రాముడు అట్లా కాదు కదా. రాముడు తన భార్య అడవిలో ఉంటే నిరంతరం తన కొరకు వేదన చెందిన ఎందుకు ఆదర్శ పురుషుడైండు? ఏకపత్నివతుడు. తన పత్ని ఇతరుల వల్ల ఇబ్బందులు పాలైతే కూడా తను బాధపడ్డాడు. చివరికి సీత తను భూగర్భంలోకి పోయేటప్పుడు కూడా ఒంటరి వాడవుతాడు. కానీ ఎప్పుడు కూడా సీతా సమేత రాముడే మనకు దర్శనం ఉంటాడు. ఎందుకంటే అదే ఆయన యొక్క ఆవరణం.
ఈయన అంత పెద్ద టెంపుల్ కట్టిండు, దాంట్లో ఒక్క రాముడిని పెట్టిండు కాదనను. మేము కూడా రాముడు అంటే మీకే కాదు, మా డాడీ పేరు కూడా రామలక్ష్మయ్య, మా అమ్మ పేరు జానకమ్మే. అంటే పేర్లో జానమ్మ అని పిలుస్తారు కానీ జానకమ్మే. నేనేమంటున్నా అంటే వీళ్ళకు సొంతమైనట్టు మనం ఏదో రాముడిని మనం మాట్లాడొద్దు అన్నట్టు నేనంటున్నాను. నాది హిందూ ధర్మం, నాది సనాతన ధర్మం, నీది కాదు. నువ్వు ఆర్యుని యొక్క లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఆధిపత్య భావజాలం.